నకిలీ మద్యం తయారు చేస్తా, ఆ నకిలీ మద్యం తయారు చేయడంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల ప్రత్యక్ష పాత్ర ఉంది అని చెప్పి ఆధారాలతో సహా రుజువైన తర్వాత ఒక పక్క ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం, ఒక పక్క వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడడం. అంటే మీ అక్రమ సంపాదన కోసం అక్రమ మద్యాన్ని ప్రవేశపెట్టి పేదల ప్రజలతో చెలగాటమాడేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారనేటువంటిది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఒక కుటీర పరిశ్రమలాగా నకిలీ ఈ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు హరించేస్తున్నా, దాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఒక పక్క చనిపోతున్నా, కుటుంబాలు గోడుగోడుమంటున్నా, ఈరోజు మా కోట్లాది రూపాయల సంపాదనే మాకు ముఖ్యం ఉన్నట్టుగా ఈ మాఫియా వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇది ఎక్కడో జరగలేదు, మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో జరగలేదు. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు జిల్లాలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడు? ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా, ఆంధ్ర రాష్ట్రం వదిలేయండి, ఈ భారతదేశంలో ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా సరే నా చెవిలో వినిపిస్తుంది అని చెప్తాడు. అంత టెక్నాలజీ ఉన్నటువంటి వాడు, అంత విజనరీ ఉన్నటువంటి వాడు, అంత అనుభవం ఉన్నటువంటి వాడు సొంత జిల్లాలో, చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలపల్లి దగ్గర మొలకల చెరువులో ఈ దారుణమైనటువంటి మాఫియా బరి తెగించి అక్కడ మొత్తం అనేక రకాలైనటువంటి నకిలీ మద్యాలు తయారు చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఆ భాగవతం బయటపడిన తర్వాత దీనిని ఒక్కొక్కటిగా ఈరోజు ఒకసారి చూస్తే మొదట తంబళ్లపల్లిలో ఒక ఫ్యాక్టరీ బయటపడింది, నకిలీ ఫ్యాక్టరీ. ఆ తర్వాత చూస్తే బెజవాడలో కొన్ని దగ్గరలా వాళ్ళ రైడ్లలో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రైడ్లు వెలుగు చూశాయి. వీటన్నిటినీ ఒకసారి పేర్చి చూస్తే ఈ మాఫియా ఎంత విస్తరించింది, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా వ్యాప్తి చెందింది అనేటువంటిది ఈరోజు మనం చూస్తే సరిపోతుంది. సరే, ఆలోచన చేద్దాం. మద్యానికి సంబంధించి ఏదో దొంగతనంగా తీసుకొచ్చి అమ్మింది కాదు. అక్కడ ఉన్నటువంటి మొలకల చెరువులో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో దానికి కావాల్సినటువంటి ముడి సరుకును సేకరించాలి, వాటికి కావాల్సినటువంటి బాటిళ్లను తయారు చేయించాలి, వాటికి కావాల్సినటువంటి ఏదైతే ఆ స్టిక్కర్స్ ఉంటాయో ఆ బాటిల్కి సంబంధించినటువంటి ఈ బ్రాండ్ అనేటువంటి స్టిక్కర్ ఉండాలి, వాటికి బాటిల్ సీల్డ్ ఇవన్నీ కూడా వేసిన తర్వాత అసలు బాటిళ్లలాగా మార్కెట్లోకి విడుదల చేశారు. వేలం పాటలు పాడుకోవడం, దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉండేటువంటి నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా పంచుకోవడం, పైకి చేర్చడం, మిగతా వాడి విధంగా నకిలీ మద్యం పెట్టి బెల్ట్ షాపులకి అమ్మి ఆ బెల్ట్ షాపుల ద్వారా పై వరకు అమ్మడం. కాబట్టి ఏ రోజైతే ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్రలు బయటపడ్డాయో ఆ రోజు నుంచి డైవర్షన్ గేమ్స్, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు యథాప్రకారం తయారు చేశాడు. దాంట్లో చంద్రబాబు ఏమన్నాడు? జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం మనిషే కాదు, అసలు ఈ నిందితులు ఎవరు తెలుగుదేశం వాళ్ళు కాదు, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక కొత్త పదం నేర్చుకున్నాడు. ఎవడన్నా తన పార్టీలో వాడు తప్పు చేస్తే మాత్రం ఇతను వైఎస్ఆర్సీపీ కోవర్ట్. సింపుల్. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా దగ్గరికి పంపిస్తే వచ్చారు అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. దొరికిపోయిన వాడినేమో వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటాం, వాడు దొరకపోతే దొరలాగా, దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టుగా ఈరోజు దొరలాగా నడుపుకుంటే ఆ రోజులు ఏం కనపడలే ఆయన కోవర్ట్ అనేటువంటిది. ఈరోజు దొరికిన వెంటనే ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్ట్గా మారిపోయాడు. ఈరోజు 2019లో అక్కడ అంతకుముందు శంకర్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పోటీ చేశాడు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆ 2024 వచ్చేటప్పటికి పాపం ఆ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శంకర్ యాదవ్కి ఇవ్వకుండా నువ్వు 2024 ఎన్నికల్లో జయచంద్రారెడ్డి ఇవ్వడానికి వెనక పెద్ద తతంగమే జరిగింది. అది బహిరంగ రహస్యం. ఇదంతా మొత్తం ఆయన మాట్లాడుకోవడం, కానీ వయా కిలారి రాజేష్ లోకేష్తో మాట్లాడుకోవడం, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడైతే ఆయన బేరసారాలు మాట్లాడుకుని నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, మీకు డబ్బులు ఇస్తా పార్టీకి అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఆయన బటన్ నొక్కి డబ్బులు వేస్తే ఆ డబ్బులు మీకు చేరినట్టుగా లోకేష్ నిర్ధారిస్తే చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చాడు. ఇది వాస్తవమా కాదా చెప్పండి? ఇది వాస్తవమైనప్పుడు మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి బీఫార్మ్ ఇచ్చి ఈరోజు అతను వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అనేటువంటి మాట మాట్లాడటం అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండదు. ఆయన ఏదో పెద్దిరెడ్డికి సన్నిహితుడు, దానివల్ల ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అని చెప్పి నువ్వే మాట్లాడావు. పెద్దిరెడ్డి సన్నిహితుడైతే పెద్దిరెడ్డి తమ్ముడి మీద నువ్వు ఎందుకు పోటీ పెట్టావు? ఆ మాత్రం నీకు అవగాహన లేదా?
నిన్ను చూస్తే, నీ పరిస్థితి చూస్తే నీ నీడను నువ్వు నమ్మవే, నీ నీడను చూసి నువ్వు భయపడతావే. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ కోవర్టుకి టికెట్ ఇచ్చావా? ఇది నమ్మాలనా? ఇది నమ్మదగినటువంటిది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కోవర్టు అంటే ఎంతమంది మా పార్టీల నుంచి వచ్చారు మీ దగ్గరికి? నెల్లూరు పార్లమెంట్గా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీ నుంచి వచ్చాడు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? లావు శ్రీకృష్ణదేవరాయలు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు, ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు, ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్టేనా? కొలుసు పార్థసారథి, వాసవిశెట్టి సుభాష్, అదేవిధంగా వీళ్ళు ఇంకొక మంత్రులందరూ వచ్చారు మీ దగ్గరికి. కొలుసు పార్థసారథి దగ్గర నుంచి, వాసంశెట్టి సుభాష్ దగ్గర నుంచి, రాంప్రసాద్ దగ్గర నుంచి, రాంప్రసాద్ రెడ్డి దగ్గర నుంచి, వీళ్ళు ముగ్గురు మా పార్టీల నుంచి ఈ రోజు మీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా కోవట్లేనా? అంటే మీరు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాళ్ళు మా కోవట్లే, మీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసేవాళ్ళు మా కోవట్లే. అంతే కదా నువ్వు చెప్పాల్సింది. ఎవరైతే ఈ పార్టీ నుంచి అక్కడికి వచ్చారని చెప్తున్నావో వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించావో, కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు. ఎవడైనా సరే ఆ పార్టీ నుంచి వచ్చాడంటే వాళ్ళు కోవటి కింద లెక్కేస్తున్నావు. కాబట్టి ఈరోజు జయచంద్రారెడ్డిని అతను తప్పు చేశాడు కాబట్టి, దొరికిపోయాడు కాబట్టి అడ్డంగా ఆయన మీద ఇప్పుడు కేసు బుక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సింపుల్ గా ఆయన మీ కోవర్ట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను, అందరూ మా కోవర్ట్ వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాడా? చంద్రబాబు నాయుడు దానికి ఒప్పుకుంటాడా? కాబట్టి నువ్వు డిఫెన్స్ ఎంత డిఫెన్స్ లో ఉన్నావు అనేటువంటిది ఈ నీ స్టేట్మెంట్లను చూస్తేనే అర్థమవుతుంది. నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలు, వాడేటువంటి పదజాలాన్ని బట్టే అరే మనం తప్పు చేశాం, దొరికిపోయాం, కాబట్టి అంత డిఫెన్స్ లో ఉన్నాం మనం అనేటువంటిది ఈరోజు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది.